వీటిస్టర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కైలాసగిరి పైన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, పర్యాటక ప్రాంతమైన విశాఖ నగరానికి ఈ మ్యూజియం తలమానికమంటూ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. విశాఖ పోర్టును ప్రథమ స్థానంలో నిలబెడతాం. 75 దేశాలకు విశాఖ మీదుగా కార్గో రవాణా పోర్టు చైర్మన్ అంగముత్తు వెల్లడి. కలెక్టరేట్ అంగన్వాడీల ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు, అంగన్వాడీల నాయకులు కార్యకర్తలు అరెస్ట్. పెంచిన పింఛన్తో అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్న విశాఖ ఎంపీ ఎంపీవీ స్పష్టం. స్థానిక కైలాసగిరిపై నిర్మించనున్న అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంకి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 4.69 కోట్ల కేంద్ర నిధులు, 93.80 లక్షల రూపాయల సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిధులతోని అత్యాధునికమైన మ్యూజియం నిర్మాణాన్ని కైలాసగిరిపై నిర్మించనున్నారని చెప్పారు. పర్యాటక ప్రాంతమైన విశాఖ నగరానికి ఈ మ్యూజియం తలమానికంగా నిలబోతుందని అన్నారు. ఈ మ్యూజియంలోని 3D ఆర్ట్ గ్యాలరీ, సిలికాన్ మ్యూజియం, సోలార్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలను ఈ మ్యూజియంలోని పొందుపరచనున్నామని చెప్పారు. భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి విద్యార్థులకు, యువతులకు తెలియజేయాలన్న సంకల్పంతో ఈ మ్యూజియం నిర్మాణం చేపడుతున్నామంటూ మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానంలో రానున్న మార్పులకు అనుగుణంగా ఈ మ్యూజియంని సిద్ధం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఈఓ డాక్టర్ కె జయరామరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, విఎంఆర్ఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, సెక్రటరీ డి కీర్తి, స్థానిక కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న, స్వాతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిజం ప్రాంతమైనటువంటి కైలాసగిరి కొండపైన దాదాపు ఎకరం స్థలంలో సైన్స్ మ్యూజియంని, అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఏర్పాటు చేసేటువంటి దానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దాదాపు 3,75,00,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సుమారు ₹1,00,00,000 ఫండింగ్తో ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతోంది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే గౌరవ అధికారులు అందరం కూడా దీనికి శంకుస్థాపన చేసి రానున్నటువంటి సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి, అలాగే విశాఖపట్నానికి వచ్చిస్తున్నటువంటి టూరిస్టులకి కొత్త అట్రాక్షన్గా దీన్ని వారికి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, దాదాపు 30 ఏళ్ళుగా విశాఖపట్నం వచ్చినటువంటి ప్రతి పర్యాటకుడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందించేటువంటి కైలాసగిరి ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చాం. గడిచినటువంటి 2 ఏళ్ల క్రితం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ₹1 కోటి, అలాగే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి ₹3.5 కోట్ల వెచ్చించి ₹4.5 కోట్లతో ఈ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా 3D ఆర్ట్ గ్యాలరీ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే సిలికా స్టాచ్యూస్, అలాగే సోలార్ ఎగ్జిబిట్స్, స్పేస్ ఎగ్జిబిట్స్, ఇస్రో నుంచి వీటిని కూడా తీసుకొని వచ్చి పెట్టాలనేటువంటిది, సైన్స్ వర్కింగ్ మోడల్స్ కూడా కొన్ని ప్రాక్టికల్గా ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేటువంటి విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వస్తున్నటువంటి కొత్త జనరేషన్స్కి లేదా ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతుంది, ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, ఫ్యూచర్ టెక్నాలజీస్కి ముందుగానే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేటువంటి దానికి వారికి మరింతగా ప్రాక్టికల్గా దాన్ని ఫీల్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా ఇటువంటి మ్యూజియంస్ ఉపయోగపడతాయని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం.
రానటువంటి కాలంలో త్వరితగతిన ఇప్పటికే కన్సల్టెంట్ కానీ లేదా కాంట్రాక్టర్స్ కానీ అందరూ కూడా ఆన్ బోర్డు ఉన్నారు. త్వరలోనే పనులు కూడా ఈరోజు శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఫ్యూచర్లో కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీస్ని, వస్తున్నటువంటి మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఎగ్జిస్టింగ్ ఇందాక మీకు చెప్పినటువంటి కొన్ని అంశాలతో పాటు రానటువంటి కాలంలో ఏదైనా ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ ఫ్యూచర్ టెక్నాలజీస్లో కానీ ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మార్చుకునేటువంటి విధంగా కూడా దీన్ని మ్యూజియంని తయారు చేసేటువంటి దానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. కొన్ని కొత్తగా యాడ్ ఆన్స్ చేయడం కానీ లేదా ఉన్నటువంటి వాన్ని మరింత మోడర్నైజ్ చేసేటువంటి దానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయనేటువంటిది. జీవీఎంసీ పారిశుద్ధ కార్మికులు గత 9 రోజులుగా తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న నేపథ్యంలో కమిషనర్ సాయికాంత్ వర్మ, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు కరోనా, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అనారోగ్యం సమస్యలు రాకుండా రోడ్లపైన చెత్తలు తరలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అధికారుల ఆదేశాలతోనే అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ దమ్ము శ్రీనివాసరావు గత 9 రోజులుగా తానే స్వయంగా రోడ్లు ఊడుస్తూ చెత్తలు ఎత్తుతూ వాహనాల సహాయంతో డస్ట్బిన్ శుభ్రం చేస్తూ ప్రజలు అధికారులు మన్ననలు పొందుతున్నారు. శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పాలిక్లినిక్, కెమెరాల్డ్ మెడికల్ టూరిజం, శ్రీ సాయి విఘ్నేవ్ డయాగ్నో సెంటర్ చైర్పర్సన్ గొనుకులను ఇంద్రానికి సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్ డాక్టరేట్ అవార్డు ప్రదానం గావించారు. ఈ సందర్భంగా ఆమె డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాను గోపాలపట్నంలో శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పాలిక్లినిక్ స్థాపించి గత 6 సంవత్సరాలుగా నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా మెడికల్ సేవలు 10 మంది డాక్టర్స్తో అందిస్తున్నామని చెప్పారు. మెడికల్ టెస్టులు, ఎక్స్రేలు ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని అన్నారు. వైద్య రంగంలో పేద ప్రజలకు మెడిసిన్లు, టెస్టు, ఎక్స్రేలు ఉచితంగా మెడికల్ సర్వీసెస్లు చేస్తున్నామని చెప్పారు. గుండుగులను ఇంద్రాణి సేవల గురించి అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డు పాండిచ్చేరిలోని హైకోర్టు జడ్జిలు సమక్షంలో అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ అవార్డుని వారికి అందజేశారు. విశాఖలో ఈ డాక్టరేట్ పొందిన తొలి ఏకైక డాక్టర్ తానేనని అన్నారు. గత 6 సంవత్సరముల నుంచి మా పేరెంట్స్ సహకారంతో శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ అండ్ పాలిక్లినిక్ని రన్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మేము మెడికల్ షాపు, ల్యాబు, డాక్టర్ ఛాంబర్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే సేమ్ ద టైం మేము మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. మెడిసిన్స్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనూ లేదు అనాథ పిల్లలకు కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అది గుర్తించి సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ నాకు ప్రజెంట్ చేశారు. అది పాండిచ్చేరిలో ఈ కార్యక్రమం జరిగిందండి. ఈ అవార్డు తీసుకోవడం వల్ల నా బాధ్యత మరింత పెరిగిందిగా గుర్తిస్తూ థ్యాంక్ యూ. గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీలు, వర్కర్స్ అండ్ హెల్పర్స్ వారి హామీలు, డిమాండ్లు నెరవేర్చాలని కొద్ది రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న సమ్మె 23వ రోజుకు చేరుకుంది. సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం దిగి రాకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడికి అంగన్వాడీల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డగించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, అంగన్వాడీలకు మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా అంగన్వాడీలు, నాయకులను, మహిళలను ఎక్కడికక్కడ పోలీసు వాహనాల్లో ఎక్కించి పోలీస్ కమిషనరేట్ సమీపంలోని పోలీస్ కళ్యాణ మండపానికి తరలించారు. కొంతమంది అంగన్వాడీలు పోలీసుల కళ్లు కప్పి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరగా ముందస్తుగా అక్కడ ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజుకి 23 రోజులుగా అంగన్వాడీ సమ్మె సాగుతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి చర్చలు జరపలేదు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా వెళ్ళలేదు. అందువల్ల ఈరోజు బహిరంగంగా జిల్లా మొత్తం మీద బహిరంగ ర్యాలీ ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుండి జనవరి 5వ తేదీలోపా కానీ అంగన్వాడీలు విధుల్లోకి చేరకపోతే మీ విధులను తొలగిస్తామని చెప్పేసి కలెక్టర్లు నోటీసు ఇవ్వడం, అలాగే అధికారుల నుండి నోటీసులు రావడం, మాకు బెదిరింపు చర్యలు ఎక్కువయ్యాయి. అందువల్ల ఈరోజు కలెక్టర్ గారి దగ్గర తెలుసుకుందాము, ఎందుకు బెదిరిస్తున్నారు అంగన్వాడీల్ని, అంగన్వాడీలు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరారా, న్యాయమైన డిమాండ్స్ కదా అడుగుతున్నారు. ఈరోజు ఆ న్యాయమైన డిమాండ్స్ తీర్చకపోయింది కాకుండా మాకు ఎందుకు బెదిరిస్తున్నారని చెప్పేసి అడగడం కోసమే ఈరోజు జిల్లా మొత్తం, జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీసర్ శాంతియుతంగా ధర్నా చేద్దామని పిలుపునిచ్చాము. అయినప్పటికీ కూడా పోలీసులందరూ మోహరించి మమ్మల్ని లేదో దగాకోరుల్లాగా, దొంగల్లాగా చూసుకుని
పట్టుకొని ఇంతమంది పోలీసులు మోహరించి మమ్మల్ని అవమానపరిచే విధంగా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఉన్నది. దానంతటికీ మేము భయపడము. అంగన్వాడీలు ఎక్కడ కూడా అదరం చదరమనే నినాదంతో వెళ్తున్నాము. ఈరోజు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు ఒకరు అరెస్ట్ చేసే పద్ధతే కానీ అయితే మేము ఎన్ని రోజులైనా సరే పోలీస్ స్టేషన్లోనే సమ్మె చేస్తామని, మేము వెనుతిరిగేది లేదని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నామండి. మాకైతే బోధన ఏర్పాట్లే కాదు, సమ్మె చేసుకోవడానికి స్థలాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయండి. మేము ఎన్ని రోజైనా మా డిమాండ్స్ అంగీకరించే వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చొని ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నామండి. పేదల కష్టాలను చూసి చలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ 3,000 పింఛన్ను నేడు అవ్వాతాతలకు అందిస్తున్నారంటూ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ పేర్కొన్నారు. పెంచిన పింఛన్తో అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ముల జీవితాల్లో వెలుగులు వస్తాయని అన్నారు. ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా స్థాయి కలెక్టర్ కార్యక్రమాన్ని అట్టహాసంగా పండగ వాతావరణంలో నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనగా జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర, జీవీఎంసీ కమిషనర్ కొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరద కళ్యాణి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, డీసీఎంఎస్ చైర్పర్సన్ పల్లా చిన్నతల్లి, నెట్ క్యాంప్ మాజీ చైర్మన్ కెకే రాజు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతులకు దశల వారీగా నెలకు 3,000కు పింఛను పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ హితవు పలికారు. విశాఖ పోర్టును దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెడతామని పోర్టు చైర్మన్ డాక్టర్ ఏ అంగముత్తు తెలిపారు. పోర్టు గెస్ట్ హౌస్ లో వార్షిక సమావేశ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలలుగా ఎన్నో అద్భుతాలు సృష్టించామని, పోర్టు అందరి సొత్తు అని, వచ్చే మార్చి నెలాఖరు నాటికి 60 నుంచి 80 మిలియన్ల మెట్రిక్ టన్నుల కార్గో రవాణా సాధిస్తామంటూ స్పష్టం చేశారు. సోలార్ పవర్ జనరేషన్లోని 15 నుంచి 30 మెగావాట్ల ఉత్పత్తికి పోర్టు ఎగబాకిందని, దేశంలోనూ ప్రపంచంలోని గ్రీన్ పోర్టుగా విశాఖ పోర్టు పరుగులు పెడుతోందని చెప్పారు. ట్రైన్ కనెక్టివిటీ, రోడ్డు సౌకర్యంతో పాటుగా విశాఖ పరిధిలో కాలుష్య నియంత్రణకు భారీ ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టామని అన్నారు. అందరి సూచనలతో మరింత అభివృద్ధి సాధిస్తామంటూ హితవు పలికారు. విశాఖ బీచ్ పరిరక్షణకు, సందర్శకుల భద్రతకు పోర్టు కట్టుబడి ఉందని అన్నారు. 2025 నాటికి పూర్తి స్థాయిలో క్రూయిజ్లు వస్తాయని, పోర్టు ఆధీనంలో 22 ప్రాజెక్టులు పట్టాలెక్కగా 90 ఏళ్ల పోర్టు సిగలోని 40 రికార్డులు సాధించడం ఆనందంగా ఉందంటూ ఆయన తెలిపారు. This meet, I thought of doing a formal meet in between, but I thought at least, yes, 6 months is a good time wherein, one can visualize lot of things, plan in a better manner, and I can share a better perspective for the port. So the one thing is that we in Vizag, we have completed 90 years. Okay, you will get a press brief, okay? Press brief mil jayega. So 90 years complete ho gaya, and 90 years there are lot of growth. The port is working for the economic development of entire country as well as Andhra, Telangana, South Orissa, and part of Maharashtra, part of Madhya Pradesh, part of Karnataka in particular, because this is our hinterland, right? So I want to say one thing, we are doing a decent and good business, following all the norms. So like last year, we have done close to 74 million metric tons. This year, as of now, we have completed, this financial year. As of now, till December 31st, we have crossed 60 million metric tons. So we are hoping by March 31st, 80 million plus. That is going to be the ever highest target or the best in the history of port we are planning. So here I want to say one thing. We don't want to do business by means of only generating revenue for ourselves. We wanted to follow all the good parameters. जो national level, international level पोर्ट का जो भी परफॉर्मेंस होता है, परफॉर्मेंस रिलेटेड असेसमेंट होता है, ये असेसमेंट ऑल्सो वी वांटेड टू फॉलो. वी वांटेड टू इम्प्रूव नॉट ओनली क्वांटिटी, क्वालिटी ऑल्सो. जो भी क्वालिटी रिलेटेड थिंग है, ये क्वालिटी रिलेटेड एस्पेक्ट ऑल्सो वी वांटेड टू गिव इम्प्रूवमेंट. So be it in terms of performance, be it in terms of taking care of time, be it in terms of taking care of our HR, human resources, environment related things, all those things we wanted to work in a comprehensive manner.
So you must have seen lot of initiatives. In fact, you may think also, like what we are doing for our city as well as our people. I just wanted to explain. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ నెల 6వ తేదీన జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రపైన సన్నాహక సమావేశం అకైపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఆనాడు వెనుకబడిన వర్గాలను వృద్ధిలోకి తీసుకువచ్చి సమాజంలో సామాజిక రుగ్మతలు తొలగించేందుకు కృషి చేస్తున్న జ్యోతిరావు పూలే వెన్నంటే ఉంటూనే మహిళలు అక్షరాస్యత సాధిస్తే దేశం మరింత పురోభివృద్ధి చెందే అవకాశం ఉందని భావించిన సావిత్రిబాయి పూలే ఆనాడు మహిళా విద్య కోసం, మహిళా సాధికారత కోసం అనేక కృషి చేశారంటూ కొనియాడారు. అనంతరం సామాజిక సాధికార బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ కటుపూరి సతీష్, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన 4.5 సంవత్సరాల్లో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి సామాజిక సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం, వెనుకబడిన వర్గాల వారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నింటినీ కూడా ప్రగతి పదంలో పయనించాలి. ఈ క్రమంలో ఏ కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్న వెనుకబాటుతనాన్ని ప్రోలదోరి పేదరికాన్ని నిర్మూలించి ఆ వర్గాల్ని ప్రగతి పదంలో నడిపించగలుగుతామని పెద్దలు, మేధావులు సూచనలు, సలహాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సరాల్లో సామాజిక న్యాయానికి పూర్తిగా పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించడంతో పాటు వెనుకబడిన ధనాన్ని మనం ప్రారదోలాలంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి చదువుకోవాలనుకునే తపన తాపత్రయాల ప్రతి వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉపాధి కల్పనలో పెద్దపీట వేసి ఈరోజు అన్ని రంగాలను కూడా సామాజిక సాధికారత అనేది సాధించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనదారులు కానీ, జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క వారి సంకల్పం కానీ, వారి ఆశయాలు కానీ అన్నింటినీ కూడా నెరవేర్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక సాధించడం జరిగింది. రాజన్న ఆటోనగర్ స్థలాన్ని అధికార పార్టీ పెద్దలు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, కలెక్టర్ కాజేయాలని చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఆపేసి ఆటో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి అంటూ సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు వైరాజు, కేవీపీ చంద్రమౌళి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. 10,000 కుటుంబాలకు అన్నం పెడుతున్న ఆటోమొబైల్ పార్క్స్, స్క్రాప్ కార్మికుల స్క్రాప్ షాపులను నగర శివారుకు తరలించాలని పాలకులు ప్రకటనలు చేస్తున్నారంటూ తెలిపారు. షాపుల యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు పంపడం, పెనాల్టీలు వేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ కోసం కరుణం గ్రామంలో స్థలం 157,077 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేయడం జరిగిందని చెప్పారు. కానీ ఇంతవరకు ఆటో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని వాపోయారు. ఈ ఆటో నగర్ నిర్మాణం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం చాలా విచారకరం. కాబట్టి వెంటనే ఈ ప్రజలకి ఆగ్రహానికి గురవకుండా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం రావాలంటే, ఈ నియోజకవర్గంలో గెలవాలంటే ఖచ్చితంగా ఈ కార్మికుల యొక్క సహకారం ఉండాలి. అటువంటి కార్మికులు ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం మీద విశ్వాసంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది వెంటనే దీన్ని పని ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళ ఒత్తిళ్లతోని, పోలీసు వాళ్ళు బెదిరింపులతో కూడా పడుతున్నప్పటికీ, ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వీళ్ళందరినీ దూర ప్రాంతాలు తరలించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా దాన్ని అంగీకరించి వెళ్ళడానికి ఒప్పుకున్న తర్వాత వారికి ఆనందపురం మండలం కనుబం గ్రామంలో 157 ఎకరాల 77 సెంట్లు భూమిని కేటాయించి 30 కోట్ల రెవెన్యూ ఇచ్చి కూడా ఈరోజు కూడా శంకుస్థాపన చేయడం జరగలేదు. ఇక్కడ ఉన్న అధికారులు శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తూ దీన్ని కార్మికులకు ఉపయోగపడే ఆటో నగర్ని ఈరోజు ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారో దాన్ని కాజేయాలని ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆలోచన కానీ వెనక్కి తీసుకోకపోతే ఈ రాబోయే రోజుల్లో ఈ ఆటో నగర్ ఖచ్చితంగా కార్మికులకి అందజేయాలి. కానపక్షంలో సిఐటిగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా మేము వెనకాడం. దేశంలోని అవినీతి ప్రతి రంగంలోకి చొచ్చుకుపోవడం వల్ల స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ దేశం అభివృద్ధి పదంలోని లేకుండా పోయిందని జేఎం రావు అన్నారు. ఈరోజు విశాఖ పబ్లిక్ లైబ్రరీలో పత్రికా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ
మూడవ అదనపు సెషన్స్ మరియు ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వివిఎస్ మురళి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ కోర్టులో చిలుకోటు లక్ష్మి ఆమె పేరుతో ఒక స్వీపర్ ఉద్యోగాన్ని సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి ఆన్లైన్లోని పేమెంట్లో ఆధార్ అకౌంట్ నెంబర్ పాన్ కార్డులతోని 2023 మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు సంబంధించిన జీతాన్ని తన వ్యక్తిగత అకౌంట్కు మళ్లించుకొని ఉన్నారు. ఈ విషయంపైన 26న కంప్లైంట్ ఐపీసీ 409, 468, 471 పలు సెక్షన్లతోని కేసు నమోదు చేశారు. 29న జరిగిన విచారణలో ఈ కేసుకు సంబంధించిన రికార్డ్స్ అన్ని భద్రపరిచామని ఆర్డర్ను జారీ చేశారు. ఇటువంటి అవినీతి పరులకు శిక్షలు వేసే వరకు నేను పోరాడతానని అన్నారు. గడిచిన 15 సంవత్సరాల నుంచి జయరావు అని నేను వేరే యాక్టివిటీస్లో ఉంటూ ఉన్నాను. దానిలో అత్యధికంగా ఉన్న యాక్టివిటీస్ యాంటీ కరప్షన్ బ్యూరో. యాంటీ కరప్షన్ అంటే అవినీతి పైన ఎక్కువ శాతం వర్క్ చేస్తూ ఉంటాను నేను. సో 2014 నుంచి కూడా అందులో భాగంగానే ఇప్పుడు ఆర్వీవీఎస్ మురళీకృష్ణ గారు 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ఏసీబీ విశాఖపట్నం వారు జాయిన్ అయిన తర్వాత మే జూన్ జూలై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 5 నెలలకు సంబంధించి చిలుకోటు లక్ష్మి అనే పేరును ఉపయోగించుకొని ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె పేరుతో ఉన్నటువంటి పేర్లు ఆ లెటర్స్ని మాఫీ చేసుకొని ఆ లెటర్స్ స్థానంలో వీరి పాన్ కార్డు, ఆధార్ కార్డుని మరియు పర్సనల్ అకౌంట్ని ఆమెనే పొందుపరుచుకొని సిఎఫ్ఎంఎస్లో నుంచి డబ్బుని ఆయన అకౌంట్కి డ్రా చేసి ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు. అందుకోసమని మేము ఆయన పైన కేసు పెట్టి ఉన్నాము. ఆ కేసు పెట్టిన రిప్రజెంటేషన్లో డీజీ గారికి ఇచ్చున్నాం. లోకల్ అంటే విశాఖపట్నం జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి కూడా ఇచ్చున్నాం. అలాగే సెంట్రల్ విజిలెన్స్ వారికి కూడా ఇచ్చున్నాం. అయితే 10 days గడుస్తుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో అదే కోర్టులో మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తున్నాం. ఆ ప్రైవేట్ కంప్లైంట్ మేము 26/12 లాస్ట్ 23 సంవత్సరంలో వేస్తున్నాం. అది రిజెక్ట్ చేశారు. వెంటనే రీప్రజెంట్ మళ్ళీ 27th చేస్తున్నాం. సో ఆ రోజున ఆర్గ్యుమెంట్స్ అయినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కైలాసగిరిపైన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం పర్యాటక ప్రాంతమైన విశాఖ నగరానికి ఈ మ్యూజియం తలమానికమంటూ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. విశాఖ పోర్టును ప్రథమ స్థానంలో నిలబెడతాం. 75 దేశాలకు విశాఖ మీదుగా కార్గో రవాణా పోర్టు చైర్మన్ అంగముత్తు వెల్లడి. కలెక్టరేట్ అంగన్వాడీల ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు. అంగన్వాడీల నాయకులు, కార్యకర్తలు అరెస్ట్. పెంచిన పింఛన్తో అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్న విశాఖ ఎంపీ ఎంపీవీ స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.